పొద్దుగాల 6:30కి లేచి మిడ్ నైట్ ముచ్చట్లో ఒక 4 గంటల ఫుటేజ్ ఉంటే అది చూసి రికార్డింగ్ చేద్దామని చెప్పి 9:30కి అట్లా కూర్చున్నా ఇక పాట కూడా ఒకటి అనుకున్నా, ఆ పాటతోటి స్టార్ట్ చేద్దాం మంచిగా ఊపు మీద అని చెప్పి తెల్లారిందో ఈ మామ మధ్యరాత్రి ముచ్చట్లు మాట్లాడదామా, కంటెస్టెంట్లు ఒకరనుకుంటే ఇంకోరు వచ్చిర్రా, హై కంటెస్టెంట్లు ఒకరనుకుంటే ఇంకోరు వచ్చిందా, వైల్డ్ కార్డు లెక్క వచ్చి పుల్లలు పెట్టిందా అని చెప్పి మంచిగా పాట అనుకున్నా. స్టార్ట్ చేద్దామని మోపికి బర్రు బర్రు దిబిల్ 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 కడుతుర్రాకులు కొడుతున్నా అన్న రేంజ్లో సౌండ్ వచ్చినాయి. ఏం చేయాలో అర్థం కాక నెత్తి పట్టుకుని కూర్చున్నాను. నాకు డిస్టర్బెన్స్ వస్తుంటే పిసలు వేస్తుంది, తెలుసు మీ అందరికీ. కొంచెం వచ్చిపోయేటట్టు అయితే మనం ఏదన్నా ఇట్లా చూసి సీరియస్ చూసి ఏదో 4 కౌంటర్లు తీసుకుని మనం చేసుకుంటాం. కానీ అది కంటిన్యూ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ బర్రా 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 చెవులలో డ్రిల్లింగ్ మిషన్ పెట్టినట్టు అయిపోయి నాతో కాలే. అందుకే ఇంతకుముందు ఒక ప్రోమో రివ్యూ అని చేసినా కదా, అది కూడా మనస్ఫూర్తిగా చేయలే సౌండ్ డిస్టర్బెన్స్ తోటి. సరే, ఇప్పుడు మనం ఫటాఫట్ దాన్ని ఫినిష్ చేసుకుని ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మధ్యాహ్నం భోజన పథకానికి వేరు, ఈ సందులో మనం ఫినిష్ చేసుకోవాలి. రైట్. నేను నైట్ దివ్యనికిత వచ్చిన తర్వాత అందరూ పెద్ద క్యూరియస్గా ఉండి ఏం జరిగింది అని తెలుసుకుందాం అనుకుంటారేమో అని మనం అనుకున్నాం కదా. వాళ్ళంతా అనుకోలే. ఎందుకంటే వీళ్ళు నలుగురు వచ్చి ఈ వైవా క్వశ్చనింగ్ ఆన్సరింగ్ ఉంది కదా, ఈ నలుగురు నాగా, అనూష, షాకిబ్ వీళ్ళందరూ చెప్పిన మాటలలో వాళ్ళకి కొంత ఎక్కేసింది. లైక్ ఇప్పుడు ఇమాన్యుల్కి అయితే కంప్లీట్గా స్ట్రక్చర్ అర్థమైంది. ఓకే, మనం ఏదైతే అనుకుంటున్నామో అట్లనే జనాలు కూడా అర్థమవుతుంది. ఓకే, మనం శ్రీజ గురించి కానీ, మనం ప్రియా గురించి కానీ, మనం వీళ్ళ గురించి, మనీష్ గురించి, వీళ్ళందరి గురించి మనం ఏదైతే అనుకున్నామో జనాలు కూడా అదే అనుకుంటున్నారా. ఓకే, పులిహోర కరువు బాధితుల పులిహోర ప్యాకెట్ల పంపిణీకి ఏదైతే జరుగుతున్న కార్యక్రమం ఉందో అది కూడా వాళ్ళు అట్నే రియాక్ట్ అవుతున్నారా అని వాళ్ళకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తోటి ఉన్నాడు ఇమాన్యుల్. అండ్ ఇమాన్యుల్తో పాటుగా బర్నీ, సంజనక వీళ్ళందరికీ అర్థమైపోయింది. సో అంత క్యూరియస్గా వాళ్ళు లేరు. ఇక క్యూరియస్గా ఉన్నది ఎవరు అంటే ప్రియా అండ్ వీళ్ళు కొంచెం క్యూరియస్గా ఉన్నారు. ప్రియా ఎక్కువ క్యూరియస్గా కనిపించింది, ప్రియా కనిపించింది. అండ్ హరీష్ మరీ అంత అసలు ఆయన ఏం అడగలేదు కానీ ఆయనే చెప్పిండు రిటర్న్లో. సో ఆ టైప్లో ఉంది. మరీ క్యూరియస్గా ఎమ్మడిపడ్డట్టుగా ఏం జరుగుతుందో అడగలేదు. 1-2 సార్లు అడిగితే 2 పాయింట్లు చెప్పినందుకు బిగ్ బాస్ మామ గట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. లైక్ ప్రియా నీ గొంతు వల్ల నీకు ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒక పాయింట్. రెండోది ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, పెంటాగాన్ ఇవన్నీ చెప్పేసరికి బిగ్ బాస్ మామ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండంట. అందుకని చెప్పి బిగ్ బాస్ ఆల్రెడీ 2 times వార్నింగ్ ఇచ్చిండు. నేను ఇంట్లోకి వెళ్ళిపోవాలన్నా, నేను ఏం చెప్పను అని చెప్పి ఎవరికి ఏం చెప్పలేదు దివ్యనికిత కూడా. కానీ అదంతా అంటే అక్కడ ఏదైతే చెప్పలేదో ఆమె అవన్నీ కూడా నిల్చోబెట్టి 13 మందికి ట్యూషన్ టీచర్ కదా, ట్యూషన్ చెప్పేటప్పుడు అర్థం కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ ఉంటుంది, చాలా మంచి వాళ్ళు ఉంటారు చూడు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేయించేటట్టుగా నిల్చోబెట్టి ముచ్చట చెప్పిస్తారు దివ్యనికితతో లైవ్లో. కంప్లీట్గా లైవ్లో ఆ ర్యాంకింగ్ సిస్టమ్ను పెట్టేటప్పుడు వాళ్ళు ఏమేమి మిస్టేక్లు చేశారో అన్నీ చెప్పారు, అన్నీ చెప్పించారు. దివ్యనికిత చెప్పింది ఒక్కొక్కరికి పాయింట్స్ చెప్పుకుంటూ 13 నుంచి 1 ప్లేస్కి నిలబెట్టారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది అయిపోయింది కదా అనుకుంటే మళ్ళీ బిగ్ బాస్ మాస్ అప్పుడు చేతలేడని చెప్పి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయి. అంటే డిఫెండ్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. సో అట్లా కూడా మళ్ళీ ఆ డిఫెండ్లో నిజం చెప్తానా, అన్ని ఇన్పుట్స్ ఇస్తుంటే ఇన్పుట్స్ తీసుకోకుండా డిఫెండ్ చేస్తున్న కొంతమంది మూర్ఖుల్ని చూస్తుంటే నాకు ఏమనాలో అర్థమవుతుంది. అంటే ఏమనుకోకరి, అంటే నేను ఏదో వాళ్ళని అంటున్నాను కదా, వాళ్ళు డిఫెండ్ చేసుకునే విధానం ఎట్లుందంటే, గిది నువ్వు తప్పు చేసినావు అని నీకు చెప్తున్నా, నువ్వు కనీసం ఏ టాస్క్ పర్ఫామ్ చేయకుండా నువ్వు అంతా పొగరు నాలోని ఫైరు నాలోని అది ఇది అని మాట్లాడినావు కదా, తప్పు కదా అని చెప్పినా కానీ వినకుండా ఆర్గ్యూ చేస్తున్నారు లైవ్లో. సరే, మొత్తానికి అయితే ఇన్పుట్స్ అయితే గట్టిగానే వచ్చేసినాయి. ఎవరి ఆట ఎట్లుంది, ఎవరు రైట్లో ఉన్నారు, ఎవరు రాంగ్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అన్నీ కూడా వచ్చినాయి. ఆఖరికి ఫ్లోరాక కూడా మాట్లాడుతుంది లైవ్లో నడుతుంది. లైవ్ చూస్తూ ఉంటాయి ఎప్పటికీ 24/7. రైట్, కంటిన్యూ చేద్దాం. నిన్న నైట్ మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి ఇరిటేటింగ్ విషయాలు కూడా ఉన్నాయి. ఇరిటేటింగ్ అయితే గమ్ముతుంది అబ్బా, రాము టాపిక్ అబ్బాబ్బాబ్బా నవ్వుతో నా భవిష్యత్. అండ్ ఈ ట్రయాంగిల్ రెక్టాంగిల్ అనగానే కొంతవరకు కొద్దిగా తడబాటున్నా నీ తగ్గేదేలే అన్నట్టే ఉన్నారు వాళ్ళు. అదేంటంటే పులి స్టాప్ తురాణం, దట్స్ ఇట్, అర్థం చేసుకోవాలి మిగతా అంతా. రైట్, ఇక మిడ్ నైట్ ముచ్చట్లు స్టార్ట్స్. అందరికంటే తక్కువ ఓట్స్ నాకు వచ్చినాయి అని చెప్పి లోపలికి పోయిన కాడికి వెళ్ళి అక్కడ హౌస్ టూర్ అందరూ హరీష్ ఇది బాత్రూము, ఇది బెడ్రూము, అది కిచెన్ అనుకుంటే అన్నీ చూపించిండు. ఓ నైస్, బాగుంది, కలర్ఫుల్గా భలే ఉంది అనుకుంటే ఆమె అన్నది. ఆ తర్వాత ఇంకో చిన్నపిల్ల వచ్చింది అని అంటారు శ్రీజ అండ్ ప్రియ వాళ్ళంతా కూడా. వాళ్ళకంటే ఈమె చిన్నమే, అర్థం చేసుకోరు, వాళ్ళకంటే చిన్నమే. కళ్యాణ్ కంటే 10 days పెద్దదంట. కళ్యాణ్ అందరికంటే చిన్నోడు హౌస్లో, కళ్యాణ్ కంటే 10 days పెద్దది. కళ్యాణ్ చిన్నోడా అంటారా? చిన్నోడే పిల్లోడే కానీ మహానుభావుడు, ముసలోడే కానీ మహానుభావులకి పిల్లోడే కానీ మహానుభావుడు అన్నట్టు. రైట్, ఓకే. ఆ తర్వాత రాము రాథోడు శ్రీజాని పిలిచి చెప్తాడు అన్నట్టు, నేను ఆల్రెడీ ముందే గెస్ చేసిన ఈమెనే వస్తుందని. ఎందుకంటే ఈమెనే వస్తుందని కాదు, నేను ఆల్రెడీ గెస్ చేసిన, మన చేతుల్లో నిర్ణయం అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన కానీ మన చేతుల్లో నిర్ణయం ఉండదు. ఖచ్చితంగా బిగ్ బాసే ఆయనదే పై చేయి ఉండేలాగా చూసుకుంటాడు. మన అందరిని తీసుకొచ్చింది ఎవరు? బిగ్ బాస్. అట్నే తీసుకొస్తాడు, బిగ్ బాస్దే పై చేయి ఉండేటట్టు చూసుకుంటాడు. నేను ఆల్రెడీ హరీషానికి చెప్పినాను. హరీషానికి చెప్తాడు, మనం ఓట్లు అంటున్నాం, అదంటున్నాం, ఇది అంటున్నాం కానీ మన చేతిలో నిర్ణయం ఉండదు. బిగ్ బాస్ ఎవరిని కావాలంటే వాళ్ళనే రప్పించుకుంటాడు, ఇదంతా ఉత్తదే అని చెప్పి అంటాడు.
హ్మ్. రాము మాట్లాడిండు, గెస్ చేసిండు, అనాలిసిస్ చేసిండు. ఇది చేసిన రాము ఆ తర్వాత వచ్చిన రియాక్షన్స్ ఉంటాయి అయ్యా, మీరు లిటరల్లీ ఆ కన్వర్జేషన్ ఘోరంగా ఎంజాయ్ చేస్తారు చెప్తా. అది లాస్ట్‌లో ఉంది, అది యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద నైట్ అందరూ పడుకునే టైంకి ఆ డిస్కషన్ జరుగుతుంది. సరే ఆహ్, ఆ తర్వాత వచ్చి షాకీబ్ వస్తే బాగుండని చెప్పి సంజన అండ్ ఇమాన్యుల్ అనుకుంటా ఉంటారు. షాకీబ్ వస్తే మనలో కలిసేటోడు, మనం కామెడీ చేసుకోవడానికి ఉండేది మనకి టీమ్‌గా. యాక్చువల్లీ సంజన, ఇమాన్యుల్ నిన్న ఇంకొక డిస్కషన్‌లో కూడా మాట్లాడుకుంటారు. నేను లేకపోతే నువ్వు ఎవరితోటి ఎంటర్టైన్ అయ్యి చేసేటోడివిరా కామెడీకి అని అంటే, అదే అక్క నువ్వు అంటే అమ్మ నువ్వు ఉన్నావు కాబట్టి అయింది కానీ మమ్మీ, లేదంటే ఎట్లా అయ్యేది, కష్టం అయ్యేది అనుకుంటా డిస్కస్ చేస్తూ ఉంటారంట వాళ్ళిద్దరు. సో ఇక్కడ షాకీబ్ వస్తే బాగుండని అనుకున్నారు వాళ్ళిద్దరు. రైట్. ఆ తర్వాత ఇంత జల్దీ తిన్నాడు ఏందయ్య వాడు. యా. ఇక్కడ ఎవరు మీకు ఫేవరెట్ అని ఇమాన్యుల్ అడిగితే, నాకు కాంపిటీటర్ అయితే చెప్తా, ఫేవరెట్ కాదు కానీ కాంపిటీటర్ అయితే బర్నీ గారు అంటే. టెనెంట్స్‌లో ఎవరు అని ప్రియా అడిగితే, టెనెంట్స్‌లో అని ఏంది ఆలోచిస్తున్నా, ఎవరు లేరా అన్నట్టుగా అంటది. అంటే హరీష్ గారు డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయ్యిండు కదా, క్యాప్టెన్సీ అయిన విధానం బాగుంది. ఇప్పుడు టెనెంట్స్‌లో చెప్పు, వాడు ఇప్పుడు టెంపరరీ ఓనర్ కదా అని అంటది ప్రియా. అనగానే అయితే హరీష్ గారు అని అంటది. నేను చెప్పానా మనందరం కూరలో కరివేపాకు లాంటి వాళ్ళం అని చెప్పి శ్రీదేవితో చెప్పుకుంటాను. మనం కూరలో కరివేపాకు లాంటి వాళ్ళం అని కళ్యాణ్ ఉంటాడు పక్కన. అండ్ ఇక ఇక్కడ ట్రయాంగిల్, రెక్టాంగిల్ నడుస్తుంది అనేటప్పుడు అర్థమైంది. ఇంకెవరు వీడే కళ్యాణ్, ఆ పవనాలు, ఈ పవనాలు, రితు పవనాలు అయ్యి మొత్తం ట్రయాంగిల్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత డిమాండ్ పవన్, రితు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే తనుజ, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏం లేదబ్బా, అలకలు. హైలైట్ ఏంటంటే ఈ అలకలు పోయి ఇంకో అలకల్ని అలకద్దు అని చెప్పి చెప్తున్నారనమాట. లైక్ ఏం తనుజ అంటది, అలగకూడదురా అలా ఊరికే అని చెప్పి రీతుకి చెప్తుంటుంది. ఈ అలగది అలకల బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆల్కహాల్స్. చైన్ అంటారు చిలక, తనుజ అనాలి అలక. తనుజకి ఆల్వేస్ ఉండేది అలక. ఇక్కడ అంతా ముచ్చట పెడుతున్నారు. అబ్బా ఏముండదబ్బా, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనేది చెప్తారు. కళ్యాణ్ని దూరం పెట్టాలంటే ఎట్లా అవుద్ది, కళ్యాణ్ని దూరం పెట్టాలని చెప్పి ప్రియా, మేము మాట్లాడితే ప్రియా కళ్యాణ్తో మాట్లాడతలేదంట. ఇప్పుడు ప్రియా మాట్లాడితే కళ్యాణ్ మాతో మాట్లాడట్లేదు, మేము మాట్లాడితే ప్రియాతోటి మాట్లాడతలేదని అంటున్నారంట. అసలు కళ్యాణ్ని దూరం పెట్టడానికి, వాడిని దూరం పెడితే వాడు అలోన్ అయిపోతాడు, అది ఇదని ఏదో సొల్లు, ఇదంతా డిఫరెంట్ సొల్లు ఉంటుంది. అబ్బా ఇది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత పవన్, ప్రియా, కళ్యాణ్, దివ్య నిఖిత వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్తా ఉంటారు అన్నట్టు. యాక్చువల్లీ వాళ్ళు వ్యాలిడ్ రీజన్స్తో నామినేట్ చేయరు, వాళ్ళు ఏది పడితే అదే రీజన్ పెట్టి నామినేట్ చేస్తారు. అందుకే వాళ్ళకి నేను అన్నా కదా, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఇది బిలో ద బెల్ట్ వెళ్తే మీరు ఏం చేస్తారు అని అన్నాను కదా అని కళ్యాణ్ అంటాడు. వాళ్ళంతా బిలో ద బెల్ట్ వెళ్తారట, ఈయన మంచి అబో ద బెల్ట్ ఉంటాడట. బెల్ట్కి పైన వాళ్ళు ఉంటారు, బెల్ట్ కింద వీళ్ళు ఉంటారు అన్నట్టుగా చెప్తాను అనమాట. దివ్య నిఖితకి ముందే చెప్తున్నాను, వాళ్ళంతా బిలో ద బెల్ట్ వెళ్తారు. అందుకే నేను అనుషకు ఆ క్వశ్చన్ వేసిన. మంచిది. ప్రియా గురించి, కళ్యాణ్ గురించి ఒక నిమిషం బయట విషయాలు చర్చించొద్దని చెప్పి వార్నింగ్ వచ్చేస్తే ప్రియాకి వాయిస్ చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోద్ది. ఆ తర్వాత డిమాండ్ పవన్, తనుజ, రీతు మళ్ళీ మాట్లాడుకుంటారు అబౌట్ ప్రియా, కళ్యాణ్ వీళ్ళ గురించి. నేను వద్దన్నాను అవన్నీ, అసలు అతను నాతో మాట్లాడాలి నేను అన్నాను, నాతో మాట్లాడితే నువ్వు వాళ్ళతోనే మాట్లాడుకోపో అని చెప్పి అంటుంది. పో వాళ్ళతో మాట్లాడుకోపో అని ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది అని చెప్పి తనుజ చెప్తుంది. వాయిస్ వచ్చినట్టుంది తనుజది మెల్లగా. డిమాండ్ పవన్ నుండి బయట అయితే ఇంకా క్లోజ్ ఉండేవాళ్ళం. ఇక్కడ డిమాండ్ పవన్ ఇదంతా టాపిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ రీతుతోటి వీళ్ళతో బయట అయితే ఇంకా చాలా క్లోజ్ ఉండేవాళ్ళం, బాగుండేది. బయటనే ఉండరు ఫ్రెండ్షిప్ అట. బయట అయితే వీళ్ళతో మంచిగా ఉండేదట. అంటే ఇక్కడైతే లిమిట్లో ఉండాలి కదా, మనం కొంచెం చూసుకొని మాట్లాడాలి, చూసుకొని ఉండాలి కదా. బయట అయితే చాలా క్లోజ్గా ఉండొచ్చు అండి. బయటకే పోయి ఉన్నాడే క్లోజ్ చేసుకోర్రి. ఈయనకి సంబరం అవుతుంది, మనకు ఒకరు కనెక్ట్ అయ్యారు ఊలాలా అన్నట్టు ఉన్నాడు అన్నట్టు. బయటకి అయిన తర్వాత అంటది, బయట రచ్చ నేను బయటకు వచ్చినా కూడా బయట అయితే మస్తు మజా ఉంటుంది. ఒక కంటెస్టెంట్ని వైల్డ్ కార్డ్గా పంపించాలంటే మీరు ఎవరిని పంపిస్తారు? రైట్ నా ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఎవరు రైట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్ చెప్పండి. రీతు చౌదరిని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. రైట్. ఆ తర్వాత తనుజ, రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నామినేషన్స్లో పాయింట్ తీసుకురావద్దని చెప్పి రీతు చెప్తుంది. ఏది? సంజన సంచాలక్ గురించి. సంచాలక్గా ఉన్నప్పుడు అసలు ఎలా క్విట్ చేయమంటది? ఒక బాల్ ఉంది క్విట్ చేయమని ఎలా అంటది? అసలు ఎలా ఆపుతుంది తను స్టాప్ చేయడానికి? తనెవరు? సంచాలక్ ఆమెనా నువ్వా? సంచాలక్ ఆమె ఇష్టం, ఆమె సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అండ్ అది రూట్ డెసిషన్ కూడా కాదు, సింపుల్ డెసిషన్. రీతు కోసం స్టాండ్ తీసుకుంటాను, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ స్టాండ్ తీసుకుంటా. నా దగ్గర స్టాండ్ ఉంది, నేను ఆ స్టాండ్ ఖచ్చితంగా వేస్తా అంటే కలవది.
నాకు నచ్చలేదబ్బా. ఇగో సన్ తీసుకొని పోవాలి. ఎక్కడి దాకైనా తీసుకొని పోతావు. నువ్వు చూస్తూ ఉండు. ఆ! నా హార్ట్ బ్రేక్ అయింది అక్కడట. ఎందుకు బ్రేక్ అయింది హార్ట్? ఆమె హార్ట్ బ్రేక్ అయిందట అక్కడ ఆర్గ్యూ చేసింది. అందుకే. శ్రీజ దగ్గర ఒక బాల్ ఉంది. ఆ బాస్కెట్‌లో 3 బాల్స్ ఎయాలి. 3 బాల్స్ ఎవరైతే ఏస్తారో దే ఆర్ ద విన్నర్స్. ఒకటే బాల్ ఉందంటే ఆమె ఔట్. దానికి లొల్లి పెట్టుకొని పంచాయతీ మీదకెళ్ళి ఈమె ఇంకా సీరియస్‌గా గర్వంగా ఈ పాయింట్‌ని తీసుకుపోయి సంచాలకుగా నువ్వు కరెక్ట్‌గా చేయలేదు. అసలు ఎట్టా రీతు స్టాప్ ఇట్ అని అంటే తప్పు అన్నప్పుడు నువ్వు కూడా స్టాప్ ఇట్ అంటే తప్పు అని తీసుకుంటుందేమో ఈమె. అసలు ఎలా మాట్లాడుతుంది ఈమె? హ్మ్. సంచాలక్ పాయింట్‌తో నామినేట్ చేసి బిస్కెట్ ఇద్దామని చెప్పినా ఏం లేదు. అండ్ రీతు అంటది ఇక్కడ. షీ ఈజ్ నాట్ రాంగ్. షీ ఈజ్ సూపర్ యాక్టివ్. అందుకే కొన్నిసార్లు మిస్ అవుతా ఉంటది గానీ షీ ఈజ్ రైట్ అన్నట్టుగా చెప్తది. కొంచెం అర్థం చేసుకుంటది రీతు. ఆ తర్వాత తనుజ అంటది ఆమె మస్కరానా? మస్కరా అండ్ లిప్‌స్టిక్ ఈ 2 కొట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయితారు. కొట్టేస్తారు. షూలో పెట్టుకొని దాచిపెట్టుకుంటారు. అండ్ తనుజ, రీతు, దివ్య నిఖిత గురించి మాట్లాడుకుంటుంటారు. చూడు వాళ్ళు ఎవరు ఆమెని రావద్దు అని అనుకున్నారు. అందరూ ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ స్మార్ట్ అట్లాంటి అమ్మాయి రావద్దు అని అనుకున్నారు. ఇప్పుడు చూడు ఆమె లగేజ్ బ్యాగులు మోస్తున్నారు. మోస్తారు మరి లోపలికి వచ్చిన తర్వాత ఎప్పో అవతల బాగుంటారా పంపించింది బిగ్ బాస్ మామ. ఏం చేస్తారు వచ్చినాక ఫ్రెండ్షిప్ చేయకపోతే వచ్చినాక ఏ అవతల పోదు నువ్వు ఎంతో నువ్వు వద్దన్నా మేము అందరం నడు గేట్ తెరిచి అటోరు ఇటోరు బట్టి గుంజి డోర్ బయటకు నూకుతారు ఇటు మెడలు బట్టి కాదు కదా. లగేజ్ బ్యాగులు మోస్తున్నారు చూడు అసలు. అమ్మో ఆ అమ్మాయిని చూస్తుంటే ఫిజికల్ టాస్క్లో టఫ్ అయ్యేటట్టుంది. అంత లేదు అక్కడ. చూడ్డానికి ఉంది కట్అవుట్ కానీ ఫిజికల్ టాస్క్లో ఎగబడి దుంకి ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కాదు. ఆడితే సూపర్. అక్కడ మనం అగ్ని పరీక్ష చూసిన దాన్ని బట్టి చూస్తుంటే అట్లా కొంచెం సాఫ్ట్ కానీ చూడడానికి హైట్ హెవీగా హెవీగా ఉంది. రైట్ ఇక్కడ అంటే రీతు అంటది అట్లేముండదు ఫ్లోరా గారు గెలవలేదు లక్ ఉంటే కొన్నిసార్లు లక్తో కూడా గెలుస్తామనంటే ఆ గేమ్లో తను టచ్ మీ నాట్ లాగా ఆడింది. టచ్ మీ నాట్ తెలుసుగా టచ్ మీ నాట్ లాగా ఆడింది. అసలు ఫైటే చేయలేదంటే ఇంత ఫైట్ చేస్తుంటే శ్రీజ తీసుకుపోయి బాల్స్ ఆమెకి ఇచ్చింది. అసలు కరెక్టే కాదు. అంత ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అని చెప్పి రీతు అంటది. కరెక్టే బాధ అనిపిస్తుంది ఏడ్చింది కూడా. రైట్. ఆ తర్వాత భరణి, ఇమాన్యుల్, సంజన వీళ్ళంతా ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రొఫెషన్‌లో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం ఎంత ప్రాణమైనా పెట్టడానికి రెడీగా ఉంటామని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దివ్య నిఖిత వీళ్ళంతా ఉండి రేపు పొద్దున్న డాన్స్ నువ్వే నేర్పియాలి అది అని అంటే నేనేమన్నా పొద్దున్నే లేచి యోగా టీచర్ యోగా నేర్పించినట్టు డాన్స్ టీచర్ డాన్స్ నేర్పించడం అంటే నేనంతా అదేం కాదమ్మా అన్నట్టుగా చెప్తుంది. బయట విషయాలు లోపల చెప్పకూడదని మళ్ళీ 2 సార్లు వార్నింగ్ వచ్చింది కాబట్టి నేనేం చెప్పను అని చెప్పి అంటది వేరేటోళ్ళు అడిగితే. ఆ తర్వాత దివ్య నిఖిత సంజన గారి గురించి మాట్లాడతా బిహేవియర్ సంజన వచ్చి దివ్య నిఖితతో మాట్లాడుతది. దివ్య నువ్వు అసలు కూడా ఈ బిహేవియరల్ కరెక్షన్స్ చెప్పకు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాయిస్ గురించి చెప్పినావు ప్రియాకి. ఇప్పుడు తనకు కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతది. రేపటి నుంచి మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైనా పాయింట్ తీసి మాట్లాడాలన్నప్పుడు మాట్లాడలేకపోతది అని ఒక పాయింట్ చెప్పింది. ఈ పాయింట్ నాకు నచ్చింది. ఆ తర్వాత ఆహ్, కా ఇమాన్యుల్ అంటాడు. ఈ కామనర్స్ ఏమో గాని ఒక నలుగురు గట్టోళ్ళని సెలబ్రిటీస్‌ని దించండి బిగ్ బాస్ అని అంటా ఉంటాడు. ఎందుకు వీళ్ళేం తక్కువ తిన్నారు వీళ్ళు గట్టిగానే పిండేస్తారు అని చెప్పి సంజన అంటది. అంటే అది కాదు ఇది ఎట్లాగో పాత నీరులోనే కలిసిపోయింది కదా! కొత్త నీరు వస్తే బావుంటదని చెప్పి అంటాడు. అండ్ దీనన్నిటికంటే ముందు దివ్యనికిత వచ్చినప్పుడు ఇమాన్యుల్ తోటి సంజన అంటది. అమ్మాయి కావాలన్నావుగా వచ్చింది. ఇమాన్యుల్ ఊకే అంటాడు కదా! ఒక అందమైన అమ్మాయిని పంపేయండి అంకుల్. అంకుల్ ఏంది బిగ్ బాస్. అందమైన అమ్మాయిని పంపేయండి బిగ్ బాస్. అందమైన అమ్మాయిని పంపేయండి బిగ్ బాస్ అని ఊకే అంటాడు కదా! వచ్చింది అందమైన అమ్మాయి ఇంకేంది అని అంటది. ఆఫ్‌కోర్స్ కానీ అంటే మరి ఇమాన్యుల్ ఇంతుంటాడు ఆమె అంతుంటది కాబట్టి ఊగు మమ్మీ అంటాడు. ఓకే. తర్వాత డిమాండ్ పవన్, తనుజ, రీతు వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్క నిమిషం. కామనర్స్ అయిపోయింది. ఆ తర్వాత డిమాండ్ పవన్, రీతు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ గాడిని దూరం పెట్టాలి అని అంటే ఏదోలా ఉంది అని చెప్పి రీతు అంటది. కళ్యాణ్ గాడిని దూరం పెట్టాలంటే ఏదోలా ఉంది. వాష్‌రూమ్‌లో మాట్లాడుకుంటారు ఈ డిస్కషన్. అసలు ఎలా ఎళ్ళింది అని డిమాండ్ పవన్ అంటారు. అసలు ఎలా ఎళ్ళింది అలా అని చెప్పి డిమాండ్ పవన్ అంటే రీతుండి షాక్ అయ్యావా నువ్వు కూడా అని అంటే లేదు నేనేం షాక్ కాలేదంటే డిమాండ్ పవన్. ఎందుకు షాక్ అవుతారు వాళ్ళకి తెలవదు. వాళ్ళు యాక్చువల్లీ కంటెంట్ కోసమే చేస్తున్నారన్న క్లారిటీ వాళ్ళకి కూడా ఉంది కాబట్టి వీళ్ళేం షాక్ గారు. ఇక ఆ తర్వాత అక్కడనే కొంచెం డిస్కషన్స్ వీళ్ళిద్దరి మధ్యలో మచ్చికలు అవన్నీ ఉంటాయి కదా. ఇక ఓకేనా సారీ ఓకేనా అని చెప్పి చంపలు కొట్టుకుంటాడు. ఎందుకు సార్ ఎందుకు ఇవన్నీ కైకులియే గయా ఆపు కైకు ఐసా కర్రే నా దివ్య నిఖిత అండ్ ప్రియా నేను చెప్పడానికి ఏం లేదు నువ్వే చెప్పు అని అంటే అసలు వాళ్ళు వ్యాలిడ్ రీజన్సే పెట్టారు. నామినేషన్స్లో సిల్లీ రీజన్స్ తోటి పెట్టేస్తారు. మేము గ్రూప్ డిస్కషన్ అన్నప్పుడు అందరం గ్రూప్ నామినేషన్లో మేము అందరం పాయింట్స్ పెట్టాం. వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్కడనో పోయి మాట్లాడేసుకొని వచ్చేసి మాకేదో పాయింట్స్ చెప్పారు. బిలో ద బెల్ట్ వెళ్తారని చెప్పి కళ్యాణ్ అంటాడు. అది ఇంతమంది చెప్పినా కదా సారీ ఇక్కడ 2 చోట్ల రాసుకున్నానే. ఓకే రైట్. నెక్స్ట్ 4 మెంబర్స్ని చూస్తే జోలేస్తుంది. పార్ట్ ఆఫ్ ద లైఫ్ బిగ్ బాస్ గేమ్.
హరీష్ కెమెరాని చూసి మాట్లాడుతూ ఉంటాడు. వచ్చిన వాళ్ళల్లో ఒకడు సెలెక్ట్ అయ్యి మిగతా వాళ్ళు సెలెక్ట్ కాలేదుగా, వాళ్ళని చూస్తే జాలి అనిపించింది, కానీ ఏం చేస్తాం, పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద బిగ్ బాస్ ఆఫ్ ద సీజన్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఏది సెలెక్ట్ కానీ నాగా, షాకీబ్, అనూష గురించి. ఆ తర్వాత దివ్యనికిత రీతుతో వాక్ చేస్తూ మాట్లాడుతుంటుంది. ఇక్కడ చూడు ఇమాన్యుల్ ఫన్ ఎట్లా చేస్తాడో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతుంటే మరి ఏంటి ఎట్లా ఉంది, మరి నీకు ఏమనిపిస్తుంది, నేనేం చెప్పడానికి లేదుగా, నువ్వే చెప్పు అని అంటే, ఐఎమ్ చిల్లింగ్, అసలు నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఎలా ఉండాలో అలా ఉంటున్నా అంతే, 2 వీక్స్ హ్యాపీగానే గడిపేసినా, ఏం లేదు, నేనేం సీరియస్గా తీసుకోనని చెప్తుంది. తీసుకొని చెప్తే ఇమాన్యుల్ అక్కడి నుంచి చూస్తాడు. చూసి ఆమె మామూలుగానే ఇంటెలిజెంట్ లాగా ఉంది, ఇదేమో తిక్కలది, ఈజీగా తెలిసిపోద్ది, ఇంతసేపు నడిచి మాట్లాడుతుంది అనుకో ఈజీగా దొరికిపోద్ది, రీతుతో గొడవ పడాల్సిన అవసరం లేదు అనవసరంగా, ఇప్పుడు మాటల్లో చాలు, 1 గంట మాట్లాడితే నామినేషన్స్కి పాయింట్ ఇచ్చేస్తుంది అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అది లైవ్లో చాలా నవ్వొచ్చిందబ్బా, ఇక్కడ చెప్తాంటే అత్తలేదు కానీ సిచ్యువేషనల్ కామెడీ. ఇక మాట్లాడుతూ ఉంటారు. ఇక దివ్యనికిత చెప్పు ధీమాన్ పవన్ గురించి చెప్పు, కళ్యాణ్ గురించి చెప్పు అంటే, కళ్యాణ్ చాలా కేరింగ్ సార్, వెరీ నైస్ గై, అసలు బాగా చూసుకుంటాడు మమ్మల్ని, అమ్మాయిలు ఎక్కడ బాధపడ్డా ఇబ్బంది పడ్డా ఎక్కడైనా ఇట్లా వస్తాడు, ఇట్లా ఇది బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది చూడు, ఎవరికి ఏమైనా కానీ తొందరగా వస్తున్నో రానో తెలియదు కానీ ఆడోళ్ళకి ఏదన్నా అయిందంటే అరసెకనం కూడా ఆగానో అంటాడు కదా, ఆ టైంలో ఆగాడు అన్న. డిమాండ్ పవన్ గురించి చెప్పండి. హీఈస్ వెరీ క్యూట్, ఇన్నోసెంట్, అసలు నైస్ అసలుకి ఏం కావద్దు అని అనుకుంటాను, ఎందుకంటే అతను చాలా బాగా ఆలోచిస్తాడు, అందరి గురించి ఆలోచిస్తాడు, అసలు లైక్ ఎంత మంచోడంటే అంత మంచోడు అని చెప్పి చెప్తుంది. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజునులు, ఒక బయట ఇంకో సినిమా నడుతుంది, రైట్. పవనాలు, కళ్యాణాలు, సారీ ప్రియా, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. రాము మీద కామెడీ చేస్తూ ఉంటారు. అక్కడ రాము మీద కామెడీ చేస్తుంటారు. అసలు వీటి రియాక్ట్ కాడరా అయ్యా, ఒరే కళ్ళల్లో ఏంద్రా అదేంద్రా ఎక్స్ప్రెషన్ అట్నే పెట్టినట్టు, ఆ కళ్ళల్లో ధైర్యం ఉందని చెప్పి ఇలా అంటూ ఉంటారు, కామెడీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హరీష్ దివ్యనికితతో మాట్లాడతాడు. ఎట్లా ఉంది సార్, మరి మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ అందరూ ఫేక్ అనిపిస్తుంది నాకు, ఫేక్ ఫేస్లో మాస్క్ వేసుకునే ఉన్నారు, కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా, ఫస్ట్ వీక్లో జరిగిన ఇన్సిడెంట్కి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో నేను కొంచెం కంట్రోల్గా ఉంటున్నా, మరి అంత రియాక్ట్ అవుతలేను అని చెప్పిండు. అండ్ కిచెన్ డ్యూటీ గురించి ఒకటి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి దివ్యనికిత టు కెమెరాతో మాట్లాడుతుంది కొద్దిసేపు. వీళ్ళ గురించి తెలిసి ప్రతి వస్తువుని నేను 2, 3, 4 ఐటమ్స్ తెచ్చుకున్నా. ఏది ఆల్రెడీ సంజన గారు వచ్చి మొత్తం ఒకసారి లుక్ వేసిపోయారంట, ఆఫ్కోర్స్ నైట్ లేపేద్దామని కూడా ప్లాన్ చేశారు కదా, అందుకే ప్రతి వస్తువుని నేను 2, 3, 4 ఐటమ్స్గా తెచ్చుకున్నా. నాకు ఈ మాత్రం ముందుగా అంటే నేను ఆల్రెడీ చూసి లోపలికి వస్తున్న దానికి నాకు ఈ మాత్రం క్లారిటీ ఉండదా, నాకు అన్నీ తెలుసు, కన్ఫ్యూజ్ అయితే తెచ్చుకోలేదు, నేను కావాలని తెచ్చుకున్నా 1, 2 వస్తువులు, బయట చూసినాక అడ్వాంటేజ్ ఉండదా, నాకు అడ్వాంటేజ్ తీసుకోకపోతే ఎట్లా, అయినా వైల్డ్ కార్డ్ అంటే ఎట్లుండాలో తెలియాలి వీళ్ళకి అన్నట్టుగా చెప్తుంది. అండ్ పైకి చూస్తే అందరు ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు, కానీ ఇండివిజువల్గా మాట్లాడితే మాత్రం ఒకరంటే ఒకరికి పడతలేదు, ఒక రోజుకి ఒక విత్తనం నాటుతా, ఆ విత్తనం ఎంత పెద్దగా అవుతుందో చూద్దాం, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అందరూ నాకే వేస్తారని నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు లేట్గా వచ్చినావు, నీకు అడ్వాంటేజ్ ఉంది, చూసి వచ్చినవి ఇవన్నీ పెట్టి వేస్తారని తెలుసు, నా మీద నాకు నమ్మకం ఉంది, వీళ్ళు ఏం చేస్తారో అండ్ వీళ్ళ క్యాపబిలిటీ ఏందో, వీళ్ళ కెపాసిటీ ఏందో అంతా నాకు తెలుసు, కాబట్టి అన్నీ వీళ్ళకే రివర్స్ ఇచ్చేస్తా అన్నట్టుగా చెప్తుంది. వైల్డ్ కార్డ్ అంటే మామూలుగా ఉండదు, వైల్డ్గా ఉంటుందని చెప్తుంది. సంజన గారు ఆల్రెడీ ఒక లుక్ వేసిపోయారు. అండ్ నాకు ఇక్కడ ఎవరు కూడా ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ చేసుకోవడానికి రావట్లేదు నేను, నాకు బయట బొచ్చడం మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ ఫ్రెండ్షిప్ కోసం రాలేదు నేను గేమ్ కోసం వచ్చిన గేమ్ ఆడతా, బిగ్ బాస్ గేమ్ ఇది, మన పర్పస్ ఏంటి, వీళ్ళని ఊపేయాలి, అందుకే ఆడతా, బాగా సెటిల్ అయ్యారు ఇక్కడ, చూద్దాం కంటిన్యూ చేద్దామని చెప్పి అంటుంది. ఆ తర్వాత గేమ్ని బ్యాండ్ ఫామ్ చేసే వాళ్ళు కనిపించలేదు, ఈ జెన్యూన్గా బాండ్ ఫామ్ చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, అందుకని చెప్పి నేను టెస్ట్ చేసిన ట్రయాంగిల్ అనేది విడిచిపెట్టింది, ఎందుకంటే అందుకే బిగ్ బాస్ బిగ్ బాస్ మామ ఈ 2 తప్పులకి ఒక వార్నింగ్ ఇస్తాడు కదా, ఇట్లా చెప్పొద్దు బయట విషయాలని, చెప్పిన వాటికి కవర్ డ్రైవ్ చేసిందేమో నాకు అనిపించింది అబ్బా ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఏమంటుందంటే, ఇది జెన్యూన్ బాండ్లా కాదా ఇప్పుడు తెలిసిపోద్ది, ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక మాట అనగానే నలుగురు షేక్ అయ్యారు, ఆ నలుగురు ఇప్పుడు ట్రూ బాండ్ అయితే కనుక కంటిన్యూ చేస్తారు, నిజంగా ఒకరి మీద ఒకరికి జెన్యూన్ ఫీల్ ఉందా లేదంటే ఊరికనే ట్రాక్ల కోసం చేస్తున్నా మొత్తం బయటపడుతుంది అని అన్నది కదా, సో నేను అందుకే అది చెప్పినా అని చెప్పి ఊరికనే చెప్పింది, అంటే ఫ్లోలో చెప్పిన తర్వాత అది స్ట్రాటజీ కింద మార్చుకుందేమో అని అనిపిస్తుంది నాకు. నిన్న మనం అన్నాం కదా, అబ్బో మామూలు తెలివి కాదురా అనుకున్నాం కదా,
చెప్పిన తర్వాత నాలుకే గరుచుకున్నాక బిగ్ బాస్ మామ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత చెప్పొద్దు అన్నాక ఓకే దీన్ని ఇట్లా స్ట్రాటజీ కింద మార్చొచ్చు అని చెప్పి చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. మైండ్ గేమ్ని ఇలా వాడిందేమో అనిపించింది. రెండో పాయింట్ కూడా అంతే. ప్రియా వాయిస్ గురించి కూడా నేను ఊరికే చెప్పలేదు బిగ్ బాస్, నేను కావాలని చెప్పాను. ఒక్క ప్రియా బిగ్ వాయిస్ గురించి ఒక్క హింట్ ఇస్తే నాకు 10 విషయాలు చెప్పింది బిగ్ బాస్, ఎన్నో బయట పెట్టింది. ఇలా నేను ఎవరెవరిని ఎలా క్రాక్ చేయాలో రీతుతో కూడా మాట్లాడాను. ఎవరెవరిని ఎలా క్రాక్ చేయాలి, ఎలా నేను బయట పెట్టాలి విషయాలన్నీ కూడా నేను చూసుకుంటా అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్తాను. కానీ నాకు ఎందుకో బిగ్ బాస్ మామ రెండింటికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత దానికి కవర్ డ్రైవ్ వేయడానికి కొంచెం దీన్నే స్కెచ్ మైండ్ గేమ్ కింద మార్చి చెప్పిందేమో అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపించిందో చూస్తే చెప్పండి. ఆ తర్వాత ఫుడ్ని జయించాలి. ఇక్కడ హరీష్ వచ్చిండు, ఈ హౌస్లో ఉండాలంటే ఫుడ్ని జయించాలి, అంటే ఆకలిని జయించాలి, నిద్రను జయించాలి అని చెప్పి చెప్తాడు. ఓకే సార్, ఓకే ఓకే అని ఏమన్నది. ఆ తర్వాత డిమాండ్ కాదు, ఆ తర్వాత దివ్యాని కదా హరీష్ వీళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు ఒక్కొక్కరి గురించి. రీతుని చూస్తే అన్నోయింగ్గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటుంది, కావాలని అందరితో కలిసి పెంచినట్టుగా ఉంటుంది. అండ్ ఇమాన్యుయల్ నవ్వుతూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు, ఆ నవ్వుల్లోనే జారుతూ ఉంటాడని చెప్తాడు. అండ్ బర్నీ గారు ఫేస్ మీద మాస్క్ వేసుకొని ఉన్నాడు, ఆయన కావాలని ఫేక్ మంచోళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని ఇట్లా ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటున్నట్టు. మనీష్ వెళ్ళేటప్పుడు మాకు ఒక హింట్ ఇచ్చిండు బర్నీ గారి గురించి, ఈయన టాప్లో ఉండేటట్టున్నాడు అని. దానికి కారణం ఏంటో కూడా నాకు అర్థమైంది. ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు గేమ్ ప్లానింగ్ గురించి. ఆ తర్వాత డిమాండ్ పవన్, తనుజ అండ్ రీతు వీళ్ళ ముగ్గురు స్టార్ట్ చేస్తారయ్యా. ఇక మామూలుగా ఉండదు. వీళ్ళ ముగ్గురు స్టార్ట్ చేసిన డిస్కషన్ ఎట్లుంటుందంటే, ఏం లేదు, రాము రాథోడ్ అనే వ్యక్తి నాకు ఓపెన్ తెప్పించిండు, కానీ వాడు నేనేమైనా అసిస్టెంట్ నాని ఒక మాట అన్నాడు, అది చాలా నెగిటివ్గా బయటకు పోతుంది. కాబట్టి తనుజ ఇక్కడ బాధపడుకుంటే ఏమంటుందంటే, వాడు అలా మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఒక చోట ఒక మాట చెప్తాడు, ఇంకో చోట ఇంకో మాట చెప్తాడు, లోపల ఉన్నప్పుడు ఏం చెప్పిండు, సంజన గారు టీ ఆమె తాగదు అని చెప్పారు అని చెప్పిండు. తాగదు అని చెప్పిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా ఆమె దగ్గరికి పోయి అడిగితే మీరు ఎందుకు తాగదని చెప్పినానంటే, నేను ఎందుకు చెప్పినాను ఆమెనది, అక్కడ నేను ఎందుకు చెప్పినాను వీడంటే చాలా తప్పు కదా, ఇప్పుడు అన్ని డబల్ మాట్లాడతాడంటే వాడు ఇన్నోసెంట్, వాడు తెలియక మాట్లాడతాడు, అది ఇది అని చెప్పి డిమాండ్ పవన్ చెప్తూ ఉంటాడు. డిమాండ్ పవన్ అక్కడ రాముని కవర్ చేసిన విధానము నా భూతో నా భవిష్యత్తు ఎవరు కూడా చెప్పరు. డిమాండ్ పవన్ ఆఖరికి ఏమంటాడు తెలుసా, మన ఇంట్లో మన పేరెంట్స్ మనం ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ బుజ్జగిస్తారు, ఆ తర్వాత తిట్టినా కానీ ఆ తర్వాత ఓదారుస్తారా లేదా, మాట్లాడతారా లేదా, లైక్ అనగానే ఇక్కడ రీతి ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, వాడు చిన్నపిల్లాడేంది, వాడి ఇంట్లో పిల్లాడేంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇది గేము, ఈ చిన్నపిల్లాడని వాడిని నామినేట్ చేయకుండా ఉంటావా, చిన్నపిల్లాడని చెప్పి వాడిని ఒక మాట అనుకుంటూ ఉంటావా, వాడు ఆడకపోతే వాడిని పాయింట్అవుట్ చేయకుండా ఉంటావా, వాడు స్టాండ్ తీసుకోకపోతే మాట్లాడకుండా ఉంటావా, చిన్నపిల్లాడేంది, వాడు నాకంటే పెద్దోడు చిన్నపిల్లాడు అంటే ఏంది అని చెప్పి డిమాండ్ పవన్ అంటాడు, రీతు అంటుంది. అనగానే వాడు ముందు ఒకటి వెనకాల ఒకటి పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు, వాడు కరెక్ట్గా మాట్లాడుతాడంటే వాడు చిన్నపిల్లోడే నిజంగా చెప్తున్నా, వాడంతా కరెక్ట్గా ఉండదు అంది అని అంటే, ఊరుకోరా నువ్వు అనకరా చిన్నపిల్లోడు అని నాకంటే పెద్దను పెట్టుకొని అని చెప్పి వీళ్ళు అంటారు. అయిపోయింది. ఆ తర్వాత రాముని పిలిచి మాట్లాడుతుంటే నేను మాట్లాడినని తను అంటది, లేదు పిలిచి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి బలవంతంగా రాముని తీసుకొచ్చి అక్కడ కూర్చుని పెట్టిన తర్వాత ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్. రెడీ, మోస్ట్ ఇరిటేటింగ్ డిస్కషన్ ఆఫ్ ద నైట్ అని చెప్పిన కదా ఇదే. డిమాండ్ పవన్ అడుగుతాడు, అసలు ఏం ఫీల్ అవుతున్నావు అని రీతు అడుగుతుంది. అసలు నువ్వేం ఫీల్ అవుతున్నావు అని అంటే, చెప్పురా, అరే చెప్పురా అంటే నువ్వు బాధపడుతున్నావా, ఎమోషనల్గా అంటే నెగిటివ్గా ఫీల్ అయినావా, పాజిటివ్గా ఫీల్ అయినావా, అసలు ఏమనుకున్నావు దానికి, ఎస్ ఆర్ నో, నువ్వు బాధపడ్డావా, అరే ఏదో ఒకటి చెప్పురా. కుయ్యనడికి అయ్యానడు తెలుసా, మొత్తానికి కుయ్యాన కూడా అయ్యానుకుని ఉంటే, ఒరేయ్ పొద్దున్న జరిగిన దానికి నువ్వు ఫీల్ అయ్యావా, దేనికి, పొద్దున జరిగిన దానికి ఫీల్ అయ్యావా, దేనికి, అరే పొద్దున జరిగిందా, నువ్వు హట్ అయినావా, అసిస్టెంట్ అన్నావా, దానికి ఫీల్ అయినావా, దేనికి. వీడు ఇలాగే ఉంటుంది, వీడితో మాట్లాడడం కష్టం అని చెప్పి వీళ్ళిద్దరు అంటూ ఉంటారు పక్క నుంచి. ఆ తర్వాత తనుజ అంటుంది, టోటల్ స్టోరీ చెప్తుంది, అరే నేను నిన్ను టీ అడగమని చెప్పిన, టీ ఎవరైనా తాగుతారని, నువ్వు వెళ్ళినావు, అడిగినావు, వచ్చినావు, నాకేం చెప్పినావు, తనుజ గారు సంజన గారు చెప్పారు ఫ్లోరా టీ తాగదని చెప్పి అన్నది అని చెప్పినావా, నా దగ్గర అదే చెప్పినావా, ఆ తర్వాత మీరు టీ తాగారని చెప్పి తాగుతున్నావు ఏందని చెప్పి నేను అడుగుతున్నప్పుడు నాకు అలా ఎందుకు చెప్పింది, ఆ వాష్రూమ్లో ఉందని చెప్పి అన్నవా, అది 1, 2, 3 సార్లు నేను కన్ఫర్మేషన్ తీసుకునే కదా నీ దగ్గరికి వచ్చింది, ఆ తర్వాత మాట మార్చినవా లేదా చెప్పు అని చెప్పి అంటే, స్టోరీ మొత్తం నువ్వు అట్లా చెప్పినావు కదా, మళ్ళీ మాట మార్చినావు కదా, ఆ తర్వాత ఇట్లా అన్నావు కదా, నేను తిట్టినా కదా, అసిస్టెంట్ అన్నావు కదా, అరే అంటే నేను ఏమైనా కథ చెప్తున్నా నీకు, చెప్పరా నువ్వు ఫీల్ అయినావా, ఏమైనావు చెప్పు, అసలు ఏమైపోయింది అంటే, నేను ఎందుకు ఫీల్ అయితే అది పెద్ద విషయం కాదు, నేను ఫీల్ కాలేదు అంటే, సారీరా నువ్వు ఫీల్ అయితే అసిస్టెంట్ అన్నందుకు ఫీల్ అయితే సారీరా అంటే, తప్పు నాదే కదా, నువ్వెందుకు సారీ చెప్తావు, నాకు అవసరం లేదు సారీ, అంతే.
దీంతో నాకు అర్థమైంది ఏంటంటే రాముకి మాట్లాడడం రాదు. దట్స్ ఇట్. మనం ఏదో అనుకుంటున్నాం, ఆయన సైలెంట్‌గా ఉంటాడు. లోపల ఏదో రగులుతుంది. మా తర్వాత బయట పడతది. మొత్తం బద్దలు కొడతాడు. మొత్తం సునామీ వత్తది. ఏమీ రాదు. ఆయనకు మాట్లాడడం రాదు. గంతే ఆయనే. నేను ఇట్లనే మాట్లాడతానా? నేనేం మాట్లాడతా అంటాడు. సో, ఐ రిక్వెస్ట్ యూ సారీ ఏంది నాకొద్దురా, ఇదేమొద్దురా ఇక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే టైంకి సంజన దొంగతనం ఏదో చేసింది, ఎక్కడ దాచిపెట్టింది ఇట్లాంటివన్నీ ఇంటారు అన్నట్టు. ఇని వామ్మో! అయితే పోవాలి, మాయే తీసినట్టుంది అని పోయి ఎతుక్కుంటా ఉంటారు. వీళ్ళే తీయదు. అది దివ్యనికితే తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. సో, ఐ రిక్వెస్ట్ యూ నా థింగ్స్ తీయకండి, మీరు ముట్టకండి అని చెప్పి తనుజ సంజనని బతిలాడుకుంటుంది. ఆ తర్వాత డిమాండ్ పవన్ రాముని కూర్చోబెట్టుకొని అరే మిస్అండర్స్టాండింగో మిస్ఇన్ఫర్మేషనో జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా, నిజం చెప్పు అని అడిగినప్పుడు నువ్వు నిజం చెప్పాలి. కనీసం అంత తిడుతున్నప్పుడు తిట్టద్దు నువ్వు, నేను మాట్లాడతా అని చెప్పి సైడ్కి తీసుకుని పోయి మాట్లాడాలి. అంటే ఆమె సైడ్కి తీసుకుని పోయి మాట్లాడాలి నాతోటి, అట్లా మందిలో తిడుతుందా అని చెప్పంటే ఈ పాయింట్ ఆమె ఉన్నప్పుడు చెప్పొచ్చు అంటే చెప్పను, నాకెందుకు చెప్పాలి, నేను చెప్పను అన్నట్టుగా అంటాడు. నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు అంటే నేను ఫీల్ అవుతా అన్న సంగతి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె అనదు. అక్క తమ్ముడు బాండ్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసుకుంటారు అది ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన అయితే అప్పుడు చేయడబ్బా ఆయన. నేను ఇలాగే ఉంటా, నేను ఇట్లనే ఉంటా, నాకు సంజన గారి తెలుగు చక్కగా సగం సగం ఉంటుంది, సగం సగం అర్థం కాదు నాకు. ఆమె ఏం చెప్పింది, బాత్రూంలో ఉన్న తాగదని చెప్పినట్టుగా అనిపించింది నాకు, అదే చెప్పినా అంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తాడు తెలుసా. బాత్రూంలో ఉన్నది అని చెప్పింది, వాష్రూమ్ పోయింది అని చెప్పింది అని ఒకసారి అంటాడు. వాష్రూమ్లో ఉన్నది ఆమె ఇప్పుడు తాగదు అని చెప్పింది ఒకసారి అంటాడు. వాష్రూమ్లో ఉన్నది ఆమె తాగను అని చెప్పింది అని ఒకసారి అంటాడు. అట్లా రకరకాలుగా చెప్పేసరికి అందరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ చిన్న చిన్న మ్యాటర్లు పెద్ద మ్యాటర్లు అవుతున్నాయి కాబట్టి ఇట్లాంటి మిస్టేక్లు పెద్ద మిస్టేక్ అవుతాయి. ఇక డిమాండ్ పవన్ మ్యాటర్ అది కదా, సంజన గారు ఫ్లోరా గారికి చాయ్ వద్దు అని చెప్పింది అని అన్నావు కదా అంటే, వద్దని ఎందుకు చెప్పింది ఆమె, వద్దని చెప్పిందా, నేను అన్ననా, వద్దని చెప్పింది అనలే, వద్దేమో అని చెప్పిందేమో నేను అనుకున్నా అని చెప్పిన. వావ్, వాట్ ఎ థాట్, వాట్ ఎ విజన్, వాట్ ఎ క్లారిటీ. అది మ్యాటర్. అక్కడికి మనకి మిడ్నైట్ ముచ్చట్లు అయిపోతాయి. ఇక ఆల్రెడీ పొద్దున్నే అప్డేట్స్ వీడియో పెట్టేసిన, అప్డేట్స్ వీడియోలో ఎవరెవరికి ఏ పొజిషన్ ఇచ్చిందో చెప్పిన ఆల్రెడీ ఎపిసోడ్ కూడా వచ్చింది, లైవ్లో కూడా వచ్చింది. ఆ తర్వాత జరిగిన డిబేట్ అంతా కూడా కలిపి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసినందుకు. డిస్టర్బెన్స్ని కూడా భరించి చూస్తున్న ప్రేక్షక మహాశైలు, మన సభాకర్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఉంటాం అలా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, స్పెషల్ అనాలిసిస్ వీడియోతో. అట్నే నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఈరోజు నాగార్జున గారి షూటింగ్ అయిపోతుంది, నిన్ననే చేసేది ఉండే. ఎందుకంటే రేపు దసరా ఎపిసోడ్ షూటింగ్ ఉందని చెప్పి ఈరోజే స్పెషల్ ఎపిసోడ్ కింద సాటర్డే ఎపిసోడ్ చేసి పడేస్తున్నారు. కాబట్టి పెద్దగా అడిగేది గట్టిగా ఉండదు, దివ్యానికి చుట్టూ ట్రాక్ అంతా తిరుగుతూ ఉంటుంది. అప్పటికి ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో లాగా ఒకటి చేసి పెట్టే ప్రయత్నం చేస్తా, సరేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.